కుట్రదారులు ఎవరో తేలాలంటే ఖచ్చితంగా విజయపాల్ కస్టడీకి ఇవ్వాలన్నది వీళ్ళ డిమాండ్. వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. ఆ సునీల్ కుమార్ వాళ్ళని కూడా వీళ్ళందరినీ రప్పించాలి అన్నది రఘురామకృష్ణరాజు. ఆయన అన్న అంశం ఏంటంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు, చిత్రహింసలు పాపం చేసినా అందరికీ శిక్ష తప్పదు అని ముసుగు వ్యక్తులను పంపి దారుణంగా కొట్టించారని మరొకసారి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. త్రిపుల్ ఆర్ గారు. కర్మ వదిలిపెట్టదు, వర్మ వదిలిపెట్టడు అన్నట్టుగా ఇక్కడ వర్మ ఏమో ఇప్పుడు ఇది వర్మ చేసిన వాదనకు అదర్ సైడ్ బొమ్మ బొరుసు లాంటిది. ఇప్పుడు వర్మ ఏమంటున్నాడు అంటే ఏదైనా ఉంటే విచారించండి, అది కూడా ఏదో తేల్చండి, అంతేగాని మీరు ఆయన ఒక మాట అన్నాడు, అసభ్యత ఇవన్నిటికంటే కూడా ఎవరి మీదైనా ఫిజికల్గా మ్యాన్ హ్యాండిల్ చేస్తే, దౌర్జన్యం చేస్తే అది చట్టరీత్యా తప్పు, రాజ్యాంగరీత్యా దాని మీద అయితే కేసు పెట్టాలి తప్పకుండా. నేను కాగితాల మీద దీంట్లో ఎన్ని అన్నా ఎవరినైనా మాట్లాడవచ్చు, ఎగతాలు చేయొచ్చు, అసభ్యంగా ఉంటే రెండో దౌర్జన్యం చేస్తే అని. ఇప్పుడు ఖచ్చితంగా కేసు వర్తిస్తుంది కదా రఘురామకృష్ణరాజు చెప్పేదానికి. ఆయన నన్ను కొట్టారు, నా గుండెల మీద కూర్చున్నారు, నా మోకాళ్ళ మీద ఇది ఉందని కొట్టారు, ఇవన్నీ చూపించారని ఆయన ఆరోపిస్తున్నాడు. అంటే ఆరోపణని ఎందుకు అంటామంటే అవి ఇంకా కోర్టులో నిర్ధారణ కావాలి కాబట్టి. బట్ ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి అది తప్పకుండా సుప్రీంకోర్టు దాకా పోయింది, ఆయన మిలిటరీ హాస్పిటల్కి పోయాడు, చాలా జరిగింది. పైగా ఇదైతే ఒక్కరోజు కాదు, అదేదో రావణ కష్టం అన్నట్టుగా జగన్ అధికారంలోకి వచ్చాక ఒక 6 నెలలు అయినప్పటి నుంచి 2.5-3.5 ఏళ్ళు ఆయన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తేలిగ్గా అంటే ఒక ఎంపీ, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్, ఉపసభాపతి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నా మీద వ్యక్తిగతంగా జరిగింది కస్టోడియల్ టార్చరు, నన్ను కస్టడీలో హింసించారు అని సాక్ష్యాధారాలు, పేర్లు ఇవన్నీ కూడా ఆయన కోణంలో ఆయన చెప్తుంటే వాటి మీద స్పందించాలి కదా కోర్టులు తప్పకుండా. ఇప్పుడు ఈయనకు కూడా కోర్టు రక్షణ వర్మకి ఇచ్చినట్టే, వర్మను మించి ఈయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు విజయపాల్, అదనపు సిఐడి అదనపు ఎస్పీ రిటైర్డ్ అనుకోండి. కాబట్టి చట్టం ఆయన మొర విని కాదు మీరు వెళ్ళండి అని చెప్పింది, ఆయన అరెస్ట్ చేశారు. తప్పకుండా కస్టడీలోకి వెళ్తే అప్పుడు ఎలా జరిగింది, ఏం చేశారు, మరి అదే అడగడానికే కదా వర్మను అప్పుడు తీసిపోయారు. తీసుకుపోవడం తప్పని ఎవరు అంటలేదు ఇక్కడ, తీసుకుపోయిన తర్వాత వ్యవహరించిన తీరు తప్పు అని అంటున్నారు రఘురామకృష్ణరాజును. కాబట్టి రఘురామకృష్ణరాజును ఏదైనా మీకు అభ్యంతరం ఉంటే ఆయన పోస్టుల ద్వారా దేశం రెచ్చగొడుతున్నాడని భావిస్తే మీరు కేసు పెట్టి ఉండాలి, విచారించి ఉండాలి. కానీ అంత ఇదిగా ఆయన ఇక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీ దాకా తీసుకుపోయి మెరుపు దాడి చేసి 2 సార్లు సాయంత్రం కోర్టుకు వెళ్ళి అంటే ఎక్కువ రోజులు ఉంచడానికి, ఎక్కువగా బాధ పెట్టడానికి చేశారు అన్నది ఇక్కడ అంతవరకు అయితే కనిపిస్తుంది. కస్టడీలో కొట్టారా లేదా, కొడితే ఎంత కొట్టారు, కొట్టింది అక్కడ జగన్కి చూపించారా లేదా, ఇవన్నీ ఆయన సాక్ష్యాలు నిరూపించుకోవడం మీద ఆధారపడి ఉన్నాయి. మరి అవన్నీ తేల్చుకోవాలంటే తప్పకుండా విజయపాల్ను విచారించాలి కదా. రెండోది విజయపాల్ గారు స్వయంగా ఆయన ఆధ్వర్యంలో జరిగింది కూడా ఇదే కదా. మీరు ఏ అంశాలు తేల్చడానికైతే రఘురామకృష్ణరాజును మీరు విచారించడానికి కస్టడీ అడిగారో, ఇప్పుడు కస్టడీలో జరిగిన దాని గురించి ఆయన చెప్పింది నిజమా కాదా తేలాలంటే మిమ్మల్ని అలాగే విచారించాలి కదా. కాబట్టి తెలుసుకోగలిగింది ఏంటంటే దౌర్జన్యాలు, కస్టోడియల్ టార్చర్ ఉండకూడదు, అది ఒక్కటి మినహా మిగిలినవన్నీ తప్పకుండా చట్టబద్ధంగా చేయాల్సిందే, మీరు తప్పించుకునే ఛాన్స్ లేదు. కర్మ అప్పుడు ఆయన్ను ఉంచిన గదిలోకే తీసుకెళ్లారు, లేకపోతే ఆయన్ను చెప్పించోటే చేశారంటే అదంతా ప్రాసెస్ అనమాట. రాజా కింకరుండే రాజుగా అన్నట్టుగా పరిణామాలు బుద్ధి కర్మానుసారిని అంటారు. కర్మ ఇవన్నీ రకరకాల సిద్ధాంతాలు దేశంలో ఉన్నాయి, కానీ మన ఆచరణను బట్టి దాని పర్యవసానాలు ఉంటాయి. కాబట్టి చేసిన వాటికి మీరు చెప్పండి, మీరు అడిషనల్గా వచ్చారు, ఇంకా అనేక కథలు బయట వదులుతున్నారు, ఇలాంటి ఆయన అలాంటి ఆయన అని. మీడియా కథలు పక్కన పెట్టి అవన్నీ చదువుకుంటారు పాఠకులు, లేకపోతే వీక్షకులు చూస్తారు. చట్టబద్ధంగా చట్ట పరిధిలో, అధికార పరిధిలో మీరు అప్పుడు ఇప్పుడు కూడా పోలీస్ శాఖ వాళ్ళు విచారిస్తారు, కోర్టులు చూస్తారు. ఇంకా దీనికి కానీ నేను చూస్తున్నా కొంతమంది నాకు కూడా ఇవి పెడుతుంటారు కామెంట్స్, లేదు సార్ అవన్నీ అబద్ధాలు సార్, అవన్నీ కట్టుకథలు సార్ అని. మీరు నేను కదా చెప్పాల్సింది. మరి ఆ రోజు రఘురామకృష్ణరాజు కూడా కట్టుకథే అన్నారు, కానీ ఆయన వెంటబడి తీసుకుపోయి అవన్నీ చేశారు కదా. అంటే అదే నేను మొత్తంలో చెప్తుంది. అనేక కేసుల మీద వైసీపీ వాళ్ళు అనేక మందిని తీసుకుపోయారు, మహిళలను తీసుకుపోయారు, ఈ ఎంపీని తీసుకుపోయారు, మాజీ మంత్రులను తీసుకుపోయారు. అవన్నీ
చేయడమేమో మీకు అధికారము, మీరు సరిగ్గా ఉంది. కానీ ఇప్పుడు మటుకు చేయకూడదని మీరు ఎలా చెప్తారని? మీరు ఎంపీని తీసుకోవచ్చు కానీ నేను మామూలు కుర్రాన్ని తీసుకోకూడదు అని వాళ్ళు అంటారు. కాకపోతే ఆ పాఠం మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఏమి చేసినందుకు మీరు వైసీపీనిలో తప్పు పడుతున్నారో మీరు మళ్ళీ అవి చేయకండి, మిగిలినవన్నీ చేయండి. సార్ ఇది గుణపాఠం, ఖచ్చితంగా గుణపాఠం పాలకులు అనే వాళ్లకు వీళ్లకు ఎవరికైనా కానీ ఇది. సార్ ఇప్పుడు కేవలం ఇప్పుడు అనేక కారణాల వల్ల మనం జగన్ పాలనలో జరిగినవి మాట్లాడుతున్నాం, కానీ మధు అనే సిపిఎం కార్యదర్శి అప్పుడు ఆ ముస్లింలు గుంటూరులో ఏదో నిరసన తెలిపారు, వాళ్ళ ఒక బాలికను తీసుకెళ్లారని. ఆయన్ను 6 డజన్ స్టేషన్లకు తిప్పారు సార్ చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య. అప్పుడు నేను ఉన్నాను. ఎంతమందిని శాసనసభ్యులను వీళ్ళందరినీ చేయలేదు. అంతకుముందు విద్యుత్ శక్తి ఉద్యమం అప్పుడు రాజశేఖర రెడ్డిని, లేదా అప్పుడు నోముల నరసింహయ్య, బతికొన్నాడు సోమరాజు, వీళ్ళందరినీ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పోలీసులు కొట్టేస్తారు. పోలీసు లాఠీలు ఎప్పుడూ ఒకటే విధంగా ప్రవర్తిస్తాయి సార్. ఆ కస్టడీ రూములు వాటన్నిటికీ ఒకటే క్యారెక్టర్. రాజ్యం మారుతుంది కానీ రాజ్యం తరఫున భటులుగా వీళ్ళ నెత్తిన రుద్దబడిన బాధ్యత అది. రఘురామకృష్ణరాజు తన దగ్గర ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఎందుకంటే చాలా తర్కబద్ధంగా లోతుగా మాట్లాడుతుంటారు కాబట్టి ఆయన అవన్నీ కోర్టులో ఆయన తరఫున ఏం చెప్తారో మనం చూడొచ్చు. బట్ ఫిర్యాదు ఆయన ఈజ్ ఎ విక్టిమ్, యాజ్ ఫార్ as దిస్ కేస్ ఈజ్ కన్సర్న్, ఈజ్ ఎ విక్టిమ్, ఈజ్ అన్ అఫెక్టెడ్ పార్టీ అండ్ ఈజ్ ఆల్సో హోల్డింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఎందుకంటే ఇలాంటివి నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా తప్పకుండా తేల్చాలండి. లేకపోతే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు, అంటే ఇంకోటి మా మీద జరిగినవన్నీ నిజము, మీ మీద జరిగినవన్నీ అబద్ధం, లేదా మీ మీద జరిగినవన్నీ నిజము, మా మీద జరిగినవన్నీ అబద్ధం. ఇది ఎక్కడ ఎవడండి గీత గీసేవాడు? కాబట్టి తప్పకుండా జరగాల్సిందే ఏ ప్రాసెస్. లేకపోతే ఇప్పుడు వర్మ గారిని కాపాడడానికి ఆయన కోర్టుకు వెళ్ళి ఇంత పోరాటం ఎందుకు చేస్తున్నాడు? తన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం జరగకూడదు.